మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పల్నాడు జిల్లాలోని కోటెప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం, అమరావతిలోని అమరేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో బారులు తీరారు. ప్రస్తుతం పల్నాడు జిల్లాలోని దేవాలయాల్లోని తాజా పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. దాదాపు తెల్లవారుజాము నుంచి 3 గంటల నుంచి కూడా భక్తులు అయితే మాత్రం స్వామివారిని దర్శించుకునేందుకు బారాలు తీరినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. దాదాపు చూసుకోవచ్చు, ఇప్పటికే మనం ఏదైతే పంచారామక్షేత్రాల్లో ఒకటైనటువంటి అమరేశ్వర స్వామి దేవాలయంలో ప్రస్తుతం మనం చూడొచ్చు. దాదాపుగా భక్తులు పెద్ద మొత్తంలో కూడా స్వామివారిని క్యూ లైన్ల ద్వారా దర్శించుకుంటూ ముందుకు కదులుతున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం 6 టీవీ స్క్రీన్ పై చూపించేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తా ఉన్నాం. మంచినీటి సౌకర్యాన్ని కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. మరి ఇది ఒక మహాశివరాత్రి సంబంధించి కూడా మనతో మాట్లాడేందుకు ఆలయ అర్చకులు కూడా ప్రస్తుతం రామాచార్యులు ప్రస్తుతం స్థానాచార్యులు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అయ్యారు, చెప్పండి, ఏంటి మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యత, విశిష్టత ఏంటి? శాంతం పద్మాసనస్థం శశిధరవకడం వంచభద్రం త్రినేత్రం శూలం వజ్రం జగడగం దక్షిణభాగే వహంతం నాగం వాసం జగండాం ప్రళయవతవహం శాంకుశం వామభాగే నానాలంకారయుక్త స్ఫటికడిభం పార్వతీశం నమామి. ఓం నమః శివాయ. ఈరోజు మహాశివరాత్రి రోజున ఏ భక్తుడైనా సరే ఒక 11 సార్లు మనసులో ఓం నమః శివాయ అనుకుంటే చింతలన్నీ తొలగిపోతాయి. మనకి ఈ యొక్క మహాశివరాత్రి రోజున ఎవరైతే లింగోద్భవ కాలమునందు స్వామివారికి అర్చన అభిషేకం చేసుకుంటారో ఆ లింగోద్భవ కాలంలో పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుందని మనకి చెబుతూ ఉన్నారట. ఈ లింగోద్భవ కాలం ఏ విధంగా ఆవిర్భవించిందంటే, పూర్వకాలంలో బ్రహ్మదేవుడు మహావిష్ణుమూర్తి ఇద్దరూ కలిసి పోటీ పడుతున్నారట. ఈ కలియుగంలో మొదటి వారు నేను అంటే నేను అని ఇద్దరు కలిసి పోటీ పడుతుండగా ఓంకార రూపంలోంచి పరమేశ్వరుడు వచ్చి ఏమిటి అనగా, నేను ముందు వచ్చానంటే నేనే ముందే ఆవిర్భవించానని చెప్పి పోటీ పడుతూ ఉండగా, ముందుగా ఎవరు ఆకాశంలో పోయి ముందు ఏ దొరుకుతుందో తీసుకొస్తారో వారు చెప్పవలను. అదేవిధంగా భూలోకంలోకి పోయి భూలోకంలో ఏ పదార్థం తీసుకొస్తారో చెప్పవలసిందిగా చెప్పి ఇద్దరికి పోటీ పెట్టారట పరమేశ్వరుడు. అంత మహావిష్ణుమూర్తి వారు భూలోకంలో పోయి వెతుకుతూ ఉన్నారట. ఆ విధంగానే బ్రహ్మదేవుడు పైకి వెళ్ళి వెతుకుతూ ఉన్నారట. ఆ ఇరువురు చాలా దూరం ప్రయాణం చేశారే కానీ అలసట వచ్చింది, కానీ వారికి ఏది మాత్రం కనిపించలేక అంత శూన్యం కనిపిస్తూ వస్తుందట. చివరికి మహావిష్ణువు వారు చెప్పిన విధంగానే ఆ యొక్క శివుడు పైకి వచ్చి ఆ యొక్క భూలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క నాకు ఏమీ కనబడలేదని చెప్పకుండానే తామర పువ్వు స్వామివారికి తీసుకొచ్చారని చెప్పారట. పువ్వుని తీసుకొచ్చని చెప్పారట. అంతటా బ్రహ్మదేవుడు కూడా గోమాతను తీసుకొచ్చి చెప్పారట. అంతటా మొదటగా ఆ గోమాతను చూసి, నువ్వు పైలోకంలో ఊర్ధ్వలోకంలో ఏం చూశావని చెప్పగానే ఓంకారముత్రం చూశావని చెప్పగానే దానికి సాక్ష్యం ఎవరనగా గోమాత అని చెప్పగానే గోమాత అనగానే తలకాయ ఊపుతుంది. అటు ఇటు ఊపగానే ఆ యొక్క మహావిష్ణుమూర్తి వారు ఎవరైనా సరే గోమాత మొహం చూడకూడదు, పుష్టం చూడాలని చెప్పారట. అది అబద్ధం చెప్పిందని చెప్పి ఏం చేశారట. దాని తర్వాత బ్రహ్మదేవుని చూశారట. మొగల పువ్వుని తీసుకొని వచ్చాట. ఆ మొగల పువ్వు కూడా నీ ఓంకార రూపంలో కూడా అని చెప్పగానే అది కూడా అబద్ధం చెప్పింది కనుక ఎవరూ కూడా ఆ మొగల పువ్వుని పూజ చేయరాదని చెప్పి శపించేశారట. కలియుగంలో ఎవరైనా సరే బ్రహ్మదేవుడికి అచ్చం లేదట. శివుడు శివలింగ రూపంలో ఆవిర్భవించాడ కనుక శివుడు ఆవిర్భవించాడు కనుక ఆ లింగోద్భవ కాలంలో ఎవరైనా సరే భక్తులు వచ్చి స్వామివారికి అర్చన చేసుకుని అభిషేకం చేసుకుంటే ముక్తి పొందుతారని చెప్పి మనకి పురాణాలని చెబుతూ ఉన్నాయి. కనుక ఈ పంచారామ క్షేత్రంలో భక్తులంతా విరివిగా వచ్చి స్వామివారికి అర్చన అభిషేకం చేసుకుంటూ ఉన్నారు. స్వామివారి అనుగ్రహం వల్ల వారికి సత్సంతాన ఐశ్వర్యాలనే కలిగి చివరికి శివసాన్నిధ్యం పొందుతారని మనకి
పురాణాలు చెబుతున్నాయి. అందరూ విచ్చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా చెబుతూ ఉన్నాము. ఇది మొత్తానికి పరిస్థితి. ఈరోజు మహాశివరాత్రి పర్వదినానికి సందర్భంగా కూడా ప్రతి ఒక్కరూ 11 సార్లు శివయ్య నామాన్ని కనుక స్మరిస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుందనేటువంటి భావనను కూడా తెలియజేస్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం అమరేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాం. మరిన్ని అంశాలు కూడా మనతో మాట్లాడేందుకు ఈ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కోనేరు సతీష్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సతీష్ గారు చెప్పండి, ఉదయం నుంచి కూడా చూస్తూ ఉన్నాం, భక్తుల సందోహం ఎటు చూసినా కూడా కనిపిస్తూ ఉంది, ఏమనిపిస్తూ ఉంది? ఈ మన కూటమి ప్రభుత్వంలో దేవాలయాల అభివృద్ధి ప్రాసెస్ అనేది చాలా ఎక్కువగా జరుగుతున్నది. ప్రాముఖ్యంగా అమరావతికి సంబంధించి అమరలింగేశ్వర స్వామి యొక్క దర్శనం రాత్రి 12 గంటల దగ్గర నుంచేనే భక్తులు వేలల్లో పోయి వాళ్ళ లక్షల్లోకి రావడం జరిగింది. అలానే శాసనసభ్యులు ప్రవీణ్ గారు కానీ, కార్యనిర్వాహక అధికారి కానీ, పాలక మండలి కానీ మంచి సదుపాయాలు ఏర్పాటు చేసింది. భక్తులందరికీ కూడా ఏదైతే వసతి, మంచినీళ్లు, మజ్జిగ కావాలో స్వచ్ఛంద సంస్థలు అన్నదాన కార్యక్రమాలను కూడా చేపట్టినాయి. వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటానికి మా కమిటీ అందరూ కూడా బాగా కృషి చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది మొత్తంగా పరిస్థితి. మొత్తానికి ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశాం. ఆలయ పాలక మండలి సభ్యులంతా కూడా ఉదయం నుంచి ఈ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నారంటూ ఆలయ కమిటీ సభ్యులు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. చూడొచ్చు మనం ప్రస్తుతం అమరేశ్వర స్వామి పంచారాశ్రమ క్షేత్రాల్లో ఉన్నటువంటి అమరేశ్వర స్వామి దేవాలయంలో కూడా భక్తులు పెద్ద మొత్తంలో స్వామివారిని క్యూ లైన్లలో నించొని కూడా స్వామివారిని దర్శించుకునేందుకు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం మనకి కనిపిస్తూ ఉంది. హరహర మహాదేవ శంభో శంకర అంటూ కూడా తమ భక్తి భావాన్ని చాటుకుంటూ భక్తులందరూ కూడా క్యూ లైన్లో ముందుకి కదులుతూ ఉన్నారు. ఏది ఏమైనా శివరాత్రి శోభ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో మరి పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి శ్రీ అమరావతి అమరేశ్వర స్వామి దేవాలయం అంతా కూడా మొత్తానికి ఇది ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మహాశివరాత్రికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రస్తుతం భక్తుల రద్దీ అయితే మాత్రం దాదాపుగా కొనసాగుతూనే ఉంది. కెమెరా పర్సన్ రమణతో పవన్ నాయుడు, టీవీ.